సికింద్రాబాద్ రైల్వే సంఘాల ఎన్నికలలో దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతూ సమస్యలను పరిష్కరిస్తుందని ఆ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సరే చూడండి, ఉన్నాయమ్మా లోపల. రైల్వేకి ప్రభారి వారు కూడా ఉన్నారు. అందరు కలిసి జాయింట్గా రిలీజ్ చేయాలి. నా పేరు ఆలూరి ఎఫ్రాయిం. ఐఎమ్ ది జోనల్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆల్ ఇండియా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్. మరి ముఖ్యంగా ఈనాడు సభా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ పద్మనాభన్ గారు, ప్రెసిడెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్, శ్రీ లోకేష్ గారు, జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్, మరియు శ్రీ రామ్మోహన్ జీ గారు, BMS తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ప్రభారీ ఫర్ రైల్వేస్, అండ్ మరి ముఖ్య అధినేత శ్రీ శశిరథన్ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా ఆల్ ఇండియా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, మెంబర్స్ మరియు DMRKS సభ్యులు, పత్రికా విలేకరులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ మరొకసారి జై భీమ్ తెలుపుతున్నాను. ఈనాడు మరి త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్లో 4 టైర్ సిస్టంలో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. మాకు సెంట్రల్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థాయిలో వర్క్ చేస్తుంది. నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ BN భైరవ గారు మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ కుమార్ గారు. మరి ఈసారి ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వారందరూ కూర్చొని ఎంతోమంది మేధావులతో మరి కలిసి నిర్ణయం తీసుకొని ఈసారి ట్రేడ్ యూనియన్స్లో ఇండియా వైడ్ ఆల్ ఇండియా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే సంస్థ, మరి BRMS అండ్ అదర్ ట్రేడ్ అనుబంధ సంస్థలకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గత నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఇండియన్ రైల్వేస్లో ఉన్న ప్రతి జోన్కు కూడా ఆదేశాలు పంపించడమైనది. తప్పకుండా మేము వారి ఆదేశాలు మేము పాటించాలి. అలాగే దానికి అనుగుణంగా మరి శశిధరన్ గారు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ మా జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో, మా సెక్రటరీ శ్రీ పాపారావు గారితో, మరి మాతో జోనల్ ప్రెసిడెంట్ నాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మరి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఈ కాంబినేషన్ ఆఫ్ ది కలయికని ఎలా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. DMRKSకి ఈరోజు ఖచ్చితంగా
ఆల్ ఇండియా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వారు మంచి ప్రణాళికతో వచ్చారు. మేనిఫెస్టో కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ చేశారు. అందులో ప్రతి పాయింట్ కూడా కార్మికులకి వాళ్ళు ఏం చేయబోతున్నారనే అంశము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటువంటి అంశాలతో ముందుకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు మరి ఈ విషయాన్ని గమనించి మీరు ఓటు వేసేటప్పుడు DMRKS పార్టీని గెలిపించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వై లోకేశ్వర్. నేను జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్కి పనిచేస్తున్నాను. వృత్తిపరంగా నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అల్ట్రాసౌండ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డివిజన్లో పనిచేస్తున్నాను. ఈ పర్టికులర్ దక్షిణ మధ్య రైల్వే కార్మిక్ సంఘ్ ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే అందరి ఎంప్లాయీస్ సమస్యలను తెలుసుకొని ఈ మేనిఫెస్టోని ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా ట్రాక్ మెయింటైనర్సు, మా ఇంజనీర్సు పడే కష్టాలను దీంట్లో వాళ్ళు మొత్తం దాని గురించి వివరంగా రాశారు. దాని గురించి మా డిమాండ్స్ని కూడా ఈ పర్టికులర్ మేనిఫెస్టోలో దాన్ని పొందుపరిచారు. దీనికి మేము శ్రీధరన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మా ఆల్ ఇండియా రైల్వే ఇంజనీర్స్ ఫెడరేషన్ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్కి మేము మద్దతు తెలిపాము. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా అదే దారిలో మద్దతు DMRKSకి మద్దతు తెలుపుతుంది. మా ముఖ్యమైన డిమాండ్ గ్రూప్ B అండ్ గెస్టెడ్ స్టేటస్ ఫర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ ఆన్ పార్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ డిమాండ్ని క్రిస్టల్ క్లియర్గా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా BMS వాళ్ళు రీసెంట్గా రైల్వే మినిస్టర్ని కూడా కలిశారు. ఈ పర్టికులర్ డిమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇమీడియట్గా రైల్వే మంత్రి మా డిమాండ్స్ని చూసి ఇది ఒక జెన్యూన్ డిమాండ్ అని కన్సిడర్ చేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కమిటీ కూడా వేయడం జరిగింది. దాని డిసిషన్ బయటకు వస్తుంది. సో ఇన్ని ఎంప్లాయీస్కి ఇంత మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ట్రాక్ మెయింటైనర్స్కి రైల్వేలో ప్రతి ఎంప్లాయీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘకి సపోర్ట్ చేయమని. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి నమస్కారం, స్వాగతం. కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్ అండి. మేనిఫెస్టో అనేది జనరల్గా అంటే పొలిటికల్ ఎలక్షన్స్లో మనం చూస్తూ ఉంటాము. చాలా ఏది మనకు అసలు ఎప్పుడు కూడా అది సాధ్యం కానివి కూడా చాలా ఐటమ్స్ రాస్తూ ఉంటారు. కానీ మా మేనిఫెస్టోలో అట్లా లేదు. ఒక్కొక్క ఐటమ్ గురించి చాలా స్టడీ చేశారు. ఇన్డెప్త్గా స్టడీ చేసిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ అనేది రాయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈ ఫస్ట్ పేజ్ అంతా మా ఫెడరేషన్ ఆల్రెడీ అప్రూవ్ చేసిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఆల్రెడీ రైల్వే మినిస్టర్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అది యాక్చువల్లీ చార్టర్ ఆఫ్ డిమాండ్స్. ఇటుపక్క సెకండ్ పేజ్లో ఉన్నది మా DMRKS. మా దగ్గర మా లెవెల్లో మేము అందరు స్టాఫ్ దగ్గర మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి క్యాడర్ని కలిసినప్పుడు మేనిఫెస్టోలో మీకు సంబంధించింది ఏమైనా పెట్టాలంటే మాకు పంపించండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర పాయింట్స్ గ్యాదర్ చేయడం జరిగింది. అయితే పాయింట్స్ చాలా వచ్చాయండి. అన్నీ మనం పెట్టలేం కాబట్టి దాన్ని కొంచెం కండెన్స్ చేసి కొన్ని పాయింట్స్ పెట్టాము, కొన్ని పెట్టలేదు. దీంట్లో ఉన్నవి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో జస్ట్ కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేసి చెప్తాను. ఇందాక అన్నట్టు ఈ ఓల్డ్ పెన్షన్ అనేది, అలాగే LDC ఫర్ ఆల్, ఇట్లాంటి కొన్ని విషయాలు ఎట్లా అంటే మీకు అందరు పార్టిసిపేటింగ్ యూనియన్స్ మేనిఫెస్టోలో కనిపిస్తుందండి. దే ఆర్ ఆల్ కామన్ డిమాండ్స్. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొన్న ప్రధాని గారితో UPS అనేది ఒక కొత్త పెన్షన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఆయన పక్కన నుంచొని ఫోటోలు దిగేసి నెక్స్ట్ డే ఇది UPS అనేది మేమే తెచ్చామని విజయోత్సవాలు, పాలాభిషేకాలు జరుపుతున్న యూనియన్స్ గురించి మీకు అందరికీ తెలుసు. కానీ ఒక వారం తర్వాతనే వాళ్ళు రియలైజ్ ఏంటంటే
ఎంప్లాయీస్లో దానికి మద్దతు లేదు, ఎంప్లాయీస్లో యాక్సెప్టెన్స్ లేదు, చాలా వ్యతిరేకత ఉంది యూపీఎస్కి. అందరు ఎంప్లాయీస్లో ఓపీఎస్ఏ కావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి అని చెప్పి ఒక పక్కన ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. అలాగే ఓన్లీ ట్రేడ్ యూనియన్ బలంగా ఓపీఎస్ని బలపరిచిందంటే భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్. సో మిగతా పార్టిసిపెంట్స్ కూడా ఏమైతే మా అపోజిషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్లోనే 1 వీక్ 10 డేస్లో వాళ్ళు రియలైజ్ అయ్యారు. మోర్ దెన్ 60% వచ్చేసి న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళ ఓట్లు లేకపోతే మనకు రికగ్నిషన్ రాదు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ యూపీఎస్ అదంతా విజయోత్సవాలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్క్రాప్ ఎన్పిఎస్ అనేది వాళ్ళు ఒక స్లోగన్ పెట్టడం జరిగింది. అయితే జస్ట్ మనం అనుకోవాలి 20 years ago 2004లో సంతకాలు పెట్టిన వాళ్ళే 20 years తర్వాత దాన్ని స్క్రాప్ చేయమని అంటే ఎంత కరెక్ట్ మీరు ఆలోచించండి. ఆ రోజు సంతకం పెట్టింది వాళ్ళే, 20 years తర్వాత దాన్ని స్క్రాప్ చేయమంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్క్రాప్ ఎన్పిఎస్ అనేది కనిపిస్తుంది. వీల్ ఫైట్ ఫర్ ఓపీఎస్ అనేది ఎంతవరకు నమ్మాలనేది ఎంప్లాయీస్ దీనికి వదిలేస్తున్నారండి. ఇంకోటి ఏం చేశామంటే ఓపీఎస్ 2004లో వచ్చిన తర్వాత 2014 వరకు కూడా అసలు దాంట్లో ఎలాంటి మార్పు రాలేదండి. 2014 తర్వాతనే ఏదైతే కొత్త గవర్నమెంట్ ఏర్పడిందో విఆర్ఎంఎస్ కూర్చొని బిఎంఎస్ కూర్చొని దీని గురించి బాగా స్టడీ చేసేసి ఏదైతే లోపాలు ఉన్నాయో ఎన్పిఎస్లో 1 by 1 మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 10% ఉన్నదాన్ని 14% చేయడము, అలాగే గ్రాడ్యుటీ అనేది లేకుంటే గ్రాడ్యుటీ తీసుకొచ్చాము. అలాగే మధ్యలో ఎన్పిఎస్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఇవ్వాలని చెప్పి సెటిల్ చేయాలని చెప్పేసి అది కూడా వచ్చింది. ఏ మార్పు వచ్చినా కూడా 2014 తర్వాతనే వచ్చింది. అది బిఎంఎస్ బిఆర్ఎంఎస్ టోటల్గా వాళ్ళ ఎఫర్ట్స్ వల్లనే వచ్చింది. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము వీఆర్ అఫిలియేటెడ్ టు బిఆర్ఎంఎస్ అండ్ బిఎంఎస్ అనేది. ఎందుకంటే బిఎంఎస్ అనేది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఈరోజు ఇండియాలో నంబర్ 1 ట్రేడ్ యూనియన్ ఏదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, భారతీయ మజ్దూర్ సంఘ్. అన్అఫీషియల్లీ మోర్ దెన్ 2 crore మెంబర్షిప్ ఉంది. అండ్ అలాంటి ఒక ఆర్గనైజేషన్కి మనం అఫిలియేటెడ్గా ఉన్నాము. రైల్వేలో మనకి రికగ్నిషన్ లేదు కాబట్టి సంఖ్యాబలం అనేది కొంచెం తక్కువ కనిపించవచ్చు మీకు, కానీ ఎంప్లాయీస్లో చైతన్యం వస్తుంది. మేము చూసాము, ఎప్పుడైతే ప్రచారానికి మేము వెళ్ళామో మేము చూసాము. ఎంప్లాయీస్ అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు 2 యూనియన్స్తోని. ఒక మార్పు తీసుకురావాలి, ఒక కొత్త యూనియన్ రావాలి అనేది దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అన్నమాట. సో డెఫినెట్లీ ఇప్పుడు కనిపించే సంఖ్యాబలం కాదండి, డిసెంబర్ 12న టోటల్గా సీన్ మారిపోతుందండి.